లాస్ట్ క్లాస్ ఏమైంది మనకి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అయిపోయిందా? రెంట్ పేయబుల్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. Hmm? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అయిపోయింది సార్. ఓకే, వెరీ గుడ్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ క్లాస్ చూద్దాం, వెయిట్ చేయండి. ఓకే, ఈరోజు మనం యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్ చేద్దామండి. యాక్యురల్ డిఫరల్ చూడండి. సో యాక్యురల్ డిఫరల్ అంటే మీనింగ్ ఏంటి? యాక్యురల్ డిఫరల్ ఓపెన్ ఐటమ్ అంటే మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి. ఓకే, మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అండ్ యాక్యురల్ డిఫరల్ 2 ఉంటాయి అన్నమాట. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. మ్యూట్ లో ఉండండి, నాయిస్ వస్తుంది ఇక్కడ. చాట్ బాక్స్ లో షీట్ ఓపెన్ చేయండి. చూడండి, యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్ ఇది. యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్ ఓకే, చూడండి. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ యాక్చువల్గా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ డిస్కస్ చేసాం. సేమ్ ఇలా ఇది కూడా అంతేనండి. దీన్ని కూడా మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటారు. సో యాక్యురల్ డిఫరల్ కాన్ఫిగరేషన్స్ ఈసీసీ సర్వర్లో చేసిన, S4 HANA సర్వర్లో చేసిన సేమ్ ప్రాసెస్ అండి. అలాగే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. అది కూడా అంతే. ఈసీసీ సర్వర్ అయినా, S4 HANA సర్వర్ అయినా బోత్ ఆర్ సేమ్ టు సేమ్. ఓకేనా? యాక్యురల్ డిఫరల్ అంటే అసలు మీనింగ్ ఏంటి? యాక్యురల్ అంటే ఏంటి, అసలు డిఫరల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ గా చెప్పాలనుకోండి. యాక్యురల్ డిఫరల్ అనేది చూడండి. యాక్యురల్ అంటే ప్రొవిజన్స్ అంటారు, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ పేమెంట్ అని చెప్తారు. యాక్యురల్ అంటే మీనింగ్ ఏంటి? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ పేమెంట్. ఎగ్జాంపుల్, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది కదా. ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనం ఏం చేస్తాము? ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఈ మంత్ బిల్లు నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. శాలరీ ఉంది, కొంచెం డౌన్కి వెళ్ళని చెప్తాను. శాలరీ ఉంది, కొంచెం డౌన్కి వెళ్ళి అది చదవండి. చూడండి, మంత్ ఎండ్ ప్రొవిజన్స్ 2 టైప్స్ అండి. యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్ ఒకటి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఒకటి. వీటిని ఏమంటారు? ప్రొవిజన్స్ లేదంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటారు. ప్రొవిజన్స్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటారు. ఓకేనా? సో యాక్యురల్ అంటే ఏంటి? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్, ఇట్లా అన్నమాట. యాక్చువల్గా రెండిట్లో ఏదైనా ఒక టాపిక్ అనేది యూజ్ చేస్తుంటారు, బట్ చెప్పలేమండి. బట్ రెండు నేర్చుకోవాలి. ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్, ఇవన్నీ పేయబుల్స్. అంటే ఈ మంత్ శాలరీ అనేది ఈ మంత్ చేయరు, నెక్స్ట్ మంత్ చేస్తారు. ఈ మంత్ శాలరీ పే చేసినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేసి, నెక్స్ట్ మంత్ ఆ ఎంట్రీని క్యాన్సిల్ చేసి మళ్ళీ 1 మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తారు. సో ఏవైనా సరే యాక్యురల్ అంటే ఏంటి? ప్రొవిజన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అండి. అవుట్ స్టాండింగ్ యాక్యురల్ అనగానే వెంటనే మీకు ఏం గుర్తు రావాలంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి.
ఎలక్ట్రిసిటీ పేయబుల్, సాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్, ఇవన్నీ కూడా అవుట్ స్టాండింగ్. తర్వాత డిఫరెంట్ అంటే మీనింగ్ ఏంటి? అడ్వాన్స్ రిసీవ్డ్. మీది కంపెనీ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అయితే ఎగ్జాంపుల్ ఏమవుతుంది? సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అనుకుందాం. ఏమవుతుంది? అడ్వాన్స్ అనేది ముందుగా రిసీవ్ చేసుకుంటారు. ఒక 1 lakh అడ్వాన్స్ తీసుకుని తర్వాత సర్వీస్ ఇస్తారు. రెంట్ ముందే తీసుకుంటాం, తర్వాత ప్రాపర్టీని యూజ్ చేసుకుంటారు. క్యాష్ అనేది ముందే తీసుకుంటారు. అడ్వాన్స్ కొంత అమౌంట్ తీసుకుని తర్వాత సర్వీస్ ఇస్తారు. ఇవన్నమాట ఇట్లా ఉంటాయి. సో ఇవి ఎంట్రీస్ ఎలా ఉంటాయి చూద్దాం. ఫస్ట్ డౌన్కి వెళ్ళండి. ప్రొవిజన్స్ ఫర్ శాలరీ. ప్రొవిజన్స్ అని ఎగ్జాంపుల్ చూడండి. శాలరీ అనుకోండి, ఈరోజు డేట్ ఎంత? 31/03/2025. టైప్ చేయండి అక్కడ. శాలరీ ఈ మంత్ యాక్చువల్గా శాలరీ మంత్ ఎండింగ్ లో వచ్చేసాం. లాస్ట్ డేట్ లో ఉన్నాం మనం. ఈరోజు శాలరీ అనేది మనం యాక్చువల్గా ఈ రోజు పే చెయ్యం. ఈ మంత్ శాలరీ ఎప్పుడు పే చేస్తాము? నెక్స్ట్ మంత్ చేస్తాం. కానీ శాలరీ పే చేయకపోయినా ఒక ఎంట్రీ అనేది ఈ రోజు పోస్ట్ చేస్తున్నాం. శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఒక ఎంట్రీ అనేది ఈ రోజు పోస్ట్ చేసాం. సో ఈ శాలరీ ఎప్పుడు ఇస్తాము? టుమారో. టుమారో అంటే రేపు, టుమారో డేట్. నెక్స్ట్ ఎంట్రీ చూడండి. రివర్సల్ ఆఫ్ ప్రొవిజన్ F.81. అక్కడ ఆ డేట్ మార్చండి. అక్కడ టుమారో డేట్. ఇట్లా ఇస్తాం. శాలరీ అనేది ఫస్ట్ మనం ఈ రోజు పే చేయలేదు, మంత్ ఎండింగ్ చేయకపోయినా చేసినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. తర్వాత ఏం చేస్తాము? టుమారో డేట్ అంటే రేపటి డేట్ తోటి ఈ శాలరీ అకౌంట్ పైన ఏదైతే మనం చేసామో దాన్ని రివర్స్ చేస్తాం. అంటే ఈ ఎంట్రీ అనేది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. 01 టైప్ చేయండి. డేట్ 04/04/2025. ఓకేనా? ఇదన్నమాట ప్రాసెస్ టోటల్ గా. ఈ పాయింట్ అర్థమైంది చూడండి. ఫస్ట్ చూడండి, శాలరీ అనేది పే చేయలేదు మనం. శాలరీ ఫర్ ప్రొవిజన్ FBS1 ఒక ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేస్తాము. శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ టుమారో డేట్ లో రివర్స్ చేస్తాం. తర్వాత ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. ఇది టోటల్ ప్రాసెస్ అన్నమాట. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఏదైనా సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఈ కాన్సెప్ట్ అర్థమైంది. ఎంట్రీస్ ఎలా ఫామ్ అనేది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇండివిజువల్ గా వెళ్ళే వాళ్ళు, R2R జాబ్స్ కి వెళ్ళే వాళ్ళకి ఇంపార్టెంట్, కన్సల్టెంట్ గా వెళ్ళే వాళ్ళకి కూడా ఇంపార్టెంట్. ఎందువల్ల? ఇండివిజువల్స్ కి ట్రైనింగ్ ఇచ్చేదంతా కూడా కన్సల్టెంట్సే కాబట్టి. క్లియరా? వెళ్ళండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. FS00 కాన్ఫిగరేషన్స్ చేద్దాం. FS00కి వెళ్ళండి. వెళ్ళారా? FS00కి వెళ్ళారు కదా. సో ఒక JL అకౌంట్, కరెంట్ లయబిలిటీస్ లో ఒక JL అకౌంట్ క్రియేట్ చేద్దాం. కరెంట్ లయబిలిటీస్ తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్ తీసుకోండి. బ్యాలెన్సెస్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్,
కంట్రోల్ డేటా, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, G001, సేవ్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ గేటర్ యాక్టివేట్ చేశారా? చేయాలి కదా, చూడండి. At the time of payable GL account creation, receivable GL account creation, you must activate the open item management indicator. ఎందువల్ల ఈ ఎంట్రీ అనేది క్లోజ్ అవుతుంది, అందువల్ల. ఓకేనా? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని మ్యాండేటరీగా మనం యాక్టివేట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. వెళ్ళండి. నెక్స్ట్ ఏముందో చూడండి. ఇక్కడ కాదు, మీకు లాస్ట్ లో ఉన్నాయండి కాన్ఫిగరేషన్ స్టెప్స్కి వెళ్ళండి సార్. ఇవి చేయాలి. డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్, పాత్ ద్వారా వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, SPRO ద్వారా వెళ్ళాలండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, adjustment posting reversal, define reason for reversal, అది ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఒక రీజన్ క్రియేట్ చేస్తున్నాం. రీజన్ ఏమిద్దాం, ఏదైనా తీసుకోవచ్చు. ఎనీ 2 digits, యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఎగ్జాంపుల్ ఓపీ ఇచ్చారా, టెక్స్ట్ ఇవ్వండి. యాక్చురల్ డిఫరెల్ కాన్సెప్ట్, ఇచ్చారా. మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి. నెగిటివ్ పోస్టింగ్, ఆల్టర్నేటివ్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు ఉపయోగపడితే నెగిటివ్ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ రివర్స్ చేసే టైంలో డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది అనే దానికోసం ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది, నెగిటివ్ పోస్టింగ్ అనేది. ఆల్టర్నేటివ్ పోస్టింగ్ అనేది డేట్ చేంజ్ చేస్తాం. ఈ మంత్ లో పోస్ట్ చేసిన ఎంట్రీని నెక్స్ట్ మంత్ లోకి మార్చడానికి కానీ, లేదంటే డేట్ ఏమైనా మార్చుకోవాలంటే కనుక ఇది ఉపయోగపడుతుంది. ఓకే, డేట్ మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది ఆల్టర్నేటివ్ పోస్టింగ్ అనేది. ఓకే, సేవ్. ఓపీ ఆల్రెడీ ఉందంట, వేరేది ఇవ్వండి ఏదన్నా. ఎంటర్, సేవ్. సేవ్ అయిందా లేదా? ఓకే, డేటా వాస్ సేవ్. పిఓ తీసుకున్నాం, పిఓ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఏమని చూడండి, కాన్ఫిగరేషన్. యాక్చురల్ డిఫరెల్ డాక్యుమెంట్ అంట, FS10, FB10. FB10, FBS1.
చూడండి మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, ఈ మంత్ ఎండింగ్ పోస్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఈరోజు డేట్ ఎంత? 31/03/2025. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ టైప్ చేయండి. ఎస్ఏ ఇచ్చారా? రైట్. నెక్స్ట్ కింద చూడండి, డాక్యుమెంట్ డేట్ 31 చూడండి. ఈరోజు 31 కదా, మంత్ ఎండింగ్ లో తీసుకున్నాం మనం. ప్రొవిజన్ ఏం క్రియేట్ చేసాము? ఓపీనా పిఓనా? మనం జస్ట్ నా ప్రీవియస్ కాన్ఫిగరేషన్ లో చేసాం కదా, పిఓ యాక్యురల్ డిఫరల్ క్రియేట్ చేసాం. రివర్సల్ డేట్ ఏ రోజు రివర్స్ చేస్తారు ఈ డాక్యుమెంట్? మీరు టుమారో డేట్ కి రివర్స్ చేస్తారు. 31 కాదు, 01/04/2025. అంటే ఇక్కడ చూడండి డేట్ చూసారా? 01/04/2025 అంటే ఏంటి? టుమారో డేట్ కి. ఇప్పుడు యాక్చువల్గా ఒక ప్రొవిజన్ అనేది పోస్ట్ చేస్తున్నాం, దీన్ని రివర్స్ చేస్తాం రేపటికి, తర్వాత ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. ఓకేనా? 01/04/2025 ఇచ్చారు. నెక్స్ట్ క్రింది రండి, క్రిందకి వచ్చేసి 40 దగ్గర శాలరీ అకౌంట్ తీసుకోండి. శాలరీ అకౌంట్ ఇచ్చారా? ఎంటర్ చేయండి. అమౌంట్ ఎంత? ఎగ్జాంపుల్ మీ ఇష్టం, ఒక 10,000, 5,000, 50,000 మీ ఇష్టం, ఇవ్వండి. ఇచ్చేసారు. నెక్స్ట్ టెక్స్ట్ ఇవ్వండి, శాలరీ ఫర్ ప్రొవిజన్. నెక్స్ట్ 50 అంటే డెబిట్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అని టైప్ చేయండి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఇచ్చారా? ఎంటర్ చేయండి. స్టార్ ప్లస్ ఇవ్వండి. ఎందుకు టైప్ చేయాల్సిన పని ఉంది? స్టార్ ఇవ్వండి చెప్తాను. స్టార్ ఇస్తే మీకు ఈజీగా కాపీ అయిపోతుంది. ఎంటర్ చేయండి. సిమ్యులేట్. టాప్ లోకి వెళ్ళి సిమ్యులేట్ ఉందా లేదంటే పోస్ట్? సిమ్యులేట్. శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఒక ఎంట్రీని మనం పోస్ట్ చేసాం. సేవ్ చేయండి. There is no item category assigned to the account number. ఎంత నంబర్ ఎంతది? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వస్తుంది కదా. శాలరీకి శాలరీ అకౌంట్ కి మనం కేటగిరీ అసైన్ చేయలేదు, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్లిక్ చేయండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కంటిన్యూ చేయండి. నివెంట్రీకి వెళ్ళండి. శాలరీ అకౌంట్ తీసుకోండి. కేటగిరీ ఇవ్వండి. కేటగిరీ శాలరీ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్ కదా. ఎంటర్ సేవ్. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు.
కేటగిరీ అనేది మనం అసైన్ చేయాలి, దానివల్ల ప్రాబ్లం అయింది. వెయిట్ బ్యాక్ వెళ్ళండి, డైరెక్ట్గా పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళండి, డైరెక్ట్గా బ్యాక్ వెళ్ళిపోని చెప్తాను. అగైన్ బ్యాక్, క్లోజ్ చేయండి, సేవ్ చేయండి. అవుతుంది, సేవ్ అయితే పోస్ట్ అవుతుంది. చూడండి ఆల్మోస్ట్ అవ్వలేదా? మళ్ళీ చేయండి. అవ్వకపోతే ఫస్ట్ నుంచి చూడటమే, తప్పదనుకో. అవ్వట్లేదు, ఫస్ట్ నుంచి ఇవ్వండి. సో ఈరోజు మనం డాక్యుమెంట్ డేటా అనేది, మనకి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్స్ కూడా వస్తాయి. టుమారో ఇప్పటి నుంచి ఇయర్ చేంజ్ అవుతుంది కదా, నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. ఓకే, సో చూడు డేట్ ఏంటి? టుమారో డేట్ అండి. ఏ రోజు మనం డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం అనేది. 40 డెబిట్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇవ్వండి. Go to documents, simulate and post. Salary account data to outstanding expenses, post చేయండి. There is no item category assigned to the ఎందుకు వస్తుంది డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ ఎర్రర్? మళ్ళీ ఈ నెంబర్కి వస్తుంది కదా. ఎగ్జిక్యూట్ చేయండి, దీన్ని కూడా చేసేయండి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఏమైంది? ఓపెన్ అవ్వట్లేదా? మీకు ఇది రెగ్యులర్ గా వస్తూనే ఉంటుందో, పని చేద్దాము. మీరు పని చేయండి, SM30కి వెళ్ళండి. SM30 ట్రాన్సాక్షన్ కోడ్. డాక్యుమెంట్స్ పెట్టింగ్ డియాక్టివేట్ చేయాలి, తర్వాత యాక్టివేట్ చేసుకున్నాం. SM30కి వెళ్ళరా? ఇక్కడ టైప్ చేయండి RF. ఇక్కడ మీకు ఒకటి టేబుల్ నేమ్ ఇవ్వాలి. 1 minute. టేబుల్ నేమ్ చెక్ చేస్తాను. నేమ్ V_ టైప్ చేయండి, V_ FAGL_split_ACT చేసినట్టున్నారు కదా మీరు. మెయింటైన్ పైన క్లిక్ చేయండి కింద. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇన్యాక్టివ్ చేయండి, మీకు అవ్వదు, ఇంకా ప్రాబ్లం రాదు, తర్వాత మళ్ళీ చేద్దాం అనేది. ఇప్పుడు వెళ్ళి పోస్ట్ చేయండి, సేవ్ చేసి చూడండి అవుతుందా. అవ్వకపోతే ఫస్ట్ నుంచి చేయడమే. ఇవ్వండి, ఫస్ట్ నుంచి ఇవ్వండి.
ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకున్నాము. టుమారో డేట్, ఏ రోజు రివర్స్ చేస్తున్నాం ఈ డాక్యుమెంట్ అనేది ఇస్తున్నాం. Salary account data to outstanding expenses. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్ చేయండి. యా, డాక్యుమెంట్ 46 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేసాం. ఓకే, డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. సో ఈ డాక్యుమెంట్ ఏం చేయాలి? ఆ షీట్ ఓపెన్ చేయండి, ఇక్కడ చూద్దాం, క్లారిటీగా ఉంటుంది. ఎంట్రీస్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈరోజు స్టెప్ 1 లో చూడండి, స్టెప్ 1 సెలెక్ట్ చేయండి. ఈరోజు ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేసాం, సాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఈ ఎంట్రీని మనం పోస్ట్ చేసాం. సో మనం సాలరీ పే చేయలేదు, చేయకుండానే చేసినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. సో టుమారో ఏం చేయాలి? దీన్ని రివర్స్ చేస్తాం, అంటే క్యాన్సిల్. తర్వాత ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. F.81 వెళ్ళండి. F.81 అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు సాలరీ అకౌంట్. సో ఏ డాక్యుమెంట్ అనేది డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వకపోయినా పర్వాలేదు. ఓకే, వెయిట్. ఇయర్ ఇవ్వండి. ఇయర్ ఇచ్చారు కదా, ఇయర్ 2024 తీసుకోవాలి, ఫైనాన్షియల్ ఇయర్. రివర్స్ తర్వాత చూడండి, రివర్సల్ డేట్ అన్నాడు. రివర్సల్ పోస్టింగ్ డేట్ ఇంకా క్రింద ఉంది. రివర్స్ పోస్టింగ్ డేట్ ఏ రోజు చేస్తున్నాము? టుమారో డేట్ 01/04/2025. ఈ డేట్ కి మనం రివర్స్ చేస్తున్నాం. తర్వాత రివర్సల్ ప్రొవిజన్ అన్నాడు. రివర్స్ రీజన్ మనం ఏం క్రియేట్ చేసాము? రివర్స్ రీజన్ ఓపీనా పిఓ క్రియేట్ చేసాం. టెస్ట్ రన్ అంటే జస్ట్ టెస్ట్ చేసుకుంటున్నాము. టెస్ట్ రన్ అవసరం లేదు, రిమూవ్ చేసేయండి. డైరెక్ట్ గా రియల్ రన్ చేసేద్దాం. ఓకేనా? ఇచ్చారా? ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. Hmm. 46 రివర్స్ అయిందా? 46 ఇన్ కంపెనీ కోడ్ రివర్స్ డాక్యుమెంట్ నెంబర్ 2 మిస్సింగ్. చూడండి, అవ్వలేదు. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ చూడండి, ఏముంది? ద నంబర్ రేంజ్ 02 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2025 అన్నాడు. నంబర్ రేంజ్ యాక్చువల్ గా నంబర్ రేంజ్ అనేది మనం మిస్ అయిందంటే ఇక్కడ నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అని వచ్చింది ఇక్కడ. వెయిట్, రివర్స్ అవ్వాల. రివర్స్ అయితే మనకి నెంబర్ వస్తుంది. ఒక న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకుని నంబర్ రేంజ్ క్రియేట్ చేద్దాం. FBN1 ఈ రెండింగ్ కాబట్టి ఎర్రర్ వస్తుందండి, లేకపోతే ఈ ప్రాబ్లం ఉండదు. ఎంటర్ చేయండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 01/2025. లాస్ట్ నెంబర్ ఏమో చూడండి ఇక్కడ. ఎంటర్ సేవ్.
02 కూడా ఇచ్చేయండి. అలా 02 కూడా నంబర్ రేంజ్ ఇవ్వండి. 02 అంటే యాక్చువల్గా రివర్స్ అవుతుంది కదా, తీసుకుంటుంది వేరే డాక్యుమెంట్. సేమ్ అక్కడే ఎంటర్ సేవ్. 01కి ప్లస్ 02 కూడా ఇచ్చేద్దాం, ఎందుకంటే రేపటి నుంచి 02 న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా. సేవ్ చేయండి. ఇయర్ 2020 ఇవ్వాలండి. తీసుకోలేక ఉండండి. ఇవ్వండి 11,000 ఇచ్చేయండి, లేదంటే 10,500 ఇవ్వండి. అట్లా సేవ్ చేయండి. ఆ సెషన్కి వెళ్ళండి. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ ఓన్లీ వన్ టైమే వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీ టైం రాదండి. ఓకేనా? బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. జస్ట్ బ్యాక్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు రివర్స్ అయింది చూసారా? 40 డాక్యుమెంట్ నెంబర్ 40 రివర్స్ విత్ 10,001 గా రివర్స్ అయిందంట. అంటే ఏమైంది? ఈ ఎంట్రీ అనేది క్యాన్సిల్ అయిపోయింది. అంతేనా? FB03 కండి, FB03లో చూడొచ్చు. FB03లో చెక్ చేయొచ్చు. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఈరోజు ఎంత పోస్ట్ చేసినాం? 46 కదా, వెళ్ళండి. 46 ఏది నెంబర్ ఎంత పోస్ట్ చేసింది మనం? 46 అనేది మనం పోస్ట్ చేస్తాం. ఓకేనా? ఇది డేట్ చూసారా? మంత్ ఎండింగ్ డేట్ తో పోస్ట్ చేస్తాం. తర్వాత ఏ నెంబర్ తో రివర్స్ అయింది? అది ఇంకొక నెంబర్ ఉండాలి. ఇది యాక్చువల్గా ఒకటే రావాలి. ఏబీకి నెంబర్ రేంజ్ ఎవరో చేంజ్ చేశారు, 01 తోనే అవ్వాలి యాక్చువల్గా. చూడండి, ఇది రివర్స్ అయింది అనమాట. ఏ రోజు రివర్స్ అయింది? టుమారో డేట్. చూడండి, పోస్టింగ్ డేట్ 01/04/2025. టుమారో డేట్ తో రివర్స్ చేసాం. ఓకేనా? టుమారో డేట్ తో రివర్స్ చేసాం. పోస్ట్ చేసిన 31 ఈ రోజు, టుమారో డేట్ న రివర్స్ అయింది. ఓకేనా? తర్వాత ఏం చేస్తాము? మీరు రివర్స్ అయిందో లేదో కూడా చెక్ చేయొచ్చు. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చూడండి, సాలరీ అకౌంట్ అటాటు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. సాలరీ దగ్గర 40 ఉండాలి, అవుట్ స్టాండింగ్ దగ్గర 50 ఉండాలి. బట్ రివర్స్ అయింది చూసారా? డాక్యుమెంట్ అనేది రివర్స్ అయింది అనమాట. సో ఫైనల్గా ఏం చేయాలి? ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేయాలి. ఎలా పోస్ట్ చేస్తాము? మెయిన్ ఎంట్రీ F-02. సో ఫైనల్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఏ డేట్ తో పోస్ట్ చేయాలి? టుమారో డేట్ తోనే పోస్ట్ చేయాలి. ఇవ్వండి. ఇక్కడ పోస్టింగ్ డేట్ 01/04/2025.
salary account data 2. ఎంటర్ చూడండి, పీరియడ్ ఓపెన్ అండ్ ఎంటర్ చేయండి, ఏం కాదు, నెక్స్ట్ పీరియడ్ ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, ఎంత అమౌంట్ అనేది? ఏమైంది, చేశారా? శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు. సిమ్యులేట్ శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేయండి. డేట్ చూసారా, నెక్స్ట్ మంత్ డేట్ ఉంది. ఈ ప్రాసెస్ యాక్చువల్గా టుమారో, రేపు చేస్తారు, అంటే నెక్స్ట్ క్లాస్లో చేయాలి, బట్ ఇప్పుడు చేసినా కూడా ఓకే, నో ప్రాబ్లం. FB03కి వెళ్ళండి. FB03 డిస్ప్లే డాక్యుమెంట్. ఫస్ట్ ఎంట్రీ ఏం చేసాం మనం? ఫస్ట్ ఎంట్రీ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఇది పోస్ట్ చేసామండి, 31/03/2025. ఫస్ట్ డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ రెండు ఒకే రోజు, అంటే ఈ రోజు చేసాం. సో దీన్ని ఏం చేసాం, నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి రివర్స్ చేసాం. డౌన్కి వెళ్ళండి, రివర్స్ చేసాం. ఏబి అంటే రివర్స్ అనమాట. తర్వాత ఏం చేసాము, ఫైనల్ ఎంట్రీ పోస్ట్ చేసాం. దాని కింద ఇంకొక ఎంట్రీ ఉందా? ఇంకొక ఎంట్రీ ఎక్కడ ఉంది? ఫైనల్ ఎంట్రీ ఉంటుంది చూడండి, ఇక్కడే ఉంటుంది, ఎస్ఏలో ఉంటుంది చూడండి, ఎస్ఏ లిస్ట్ లో ఉంటుంది. ఇది పోస్ట్ చేశారా లేదా? చేశారా మీరు? చేశారు, లాస్ట్ లో ఉందా? ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఇదిగో ఎస్ఏ ఇక్కడ ఉంది, చూసారా? అది రైట్. ఇది సెషన్ అర్థమైందా? యాక్చువల్ డిఫరెన్స్ అంటే మీరు పని చేయండి, ఇక్కడ మీకు ఆర్డర్లో కనిపించట్లేదు, ఎందువల్ల అంటే ఎస్ఏ ఏబి డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది 02 ఇవ్వండి, అప్పుడు మీకు అన్ని ఆర్డర్లో వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డాక్యుమెంట్ ఎక్కడ ఇచ్చాము? వెళ్ళండి, పైకి వెళ్ళండి, 49. ఇక్కడ చూడండి, 46 లో ఫస్ట్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. ఓకేనా? న్యూ సెషన్ తీసుకుని OB-A7కి వెళ్ళండి. ఏబి డాక్యుమెంట్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఏబి అంటే రివర్సల్ కదా, 01 ఇవ్వండి, దీనికి కూడా 01 ఇచ్చే సేవ్ చేయండి, సేవ్ చేయండి. కంప్లీట్. సో ఇలా ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడ ఆర్డర్లో వచ్చేస్తాయి. ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ 46 వచ్చింది కదా, 46 ఇప్పుడు చేంజ్ అవ్వండి, ఇప్పుడు చేంజ్ అవ్వకపోవచ్చు మ్యాక్సిమం. ఎగ్జిక్యూట్ చేసి చూడండి, ఇప్పుడు ఎంట్రీ చేసేసాం కదా, అవుతుందా? ఇక్కడ చేంజ్ అవ్వదు, మీరు ఎంట్రీ చేసేసారు కదా, నెక్స్ట్ తర్వాత నుండి చేంజ్ అవుతుంది. అది సో మీరు ఏం చేస్తారంటే ఏబి డాక్యుమెంట్ కి 01 ఇవ్వండి, మీకు ఫస్ట్ లోనే అన్ని ఆర్డర్లో వచ్చేస్తాయి. క్లియరా? అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? ఇది యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్ అంటారు. ఇంటర్వ్యూలు అడుగుతారు, ఫస్ట్ షీట్ లో మేము కొంచెం మ్యాటర్ ఇచ్చాను చూడండి, యాక్యురల్ అంటే ఏంటి, డిఫరల్ అంటే ఏంటి.
మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవద్దు. కాన్ఫిగరేషన్ చేసేది ఈజీ. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? యాక్యురల్ అంటే ఏంటి, డిఫరెంట్ అంటే ఏంటి, ఇంటర్వెల్ అడిగితే చెప్పండి. కాన్ఫిగరేషన్స్ ఎట్లాగో వీడియో చూసి చేసేస్తారు. పైకి వెళ్ళండి. ఇది చదవండి చాలు. ఇంకేమంది? యాక్యురల్ అంటే ఏంటి, డిఫరెంట్ అంటే ఏంటి, అంతే, ఇంకేముంది? మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అంటారు వీటిని. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు. రేపు మార్నింగ్ షార్ట్ కీ ఒకటి ఇంకొకటి ఏంటంటే పోస్టింగ్ కీస్. చిన్న చాలా సింపుల్ కాన్సెప్ట్స్ ఇవి చెప్తాను రేపు మార్నింగ్ మీకు. రేపు షార్ట్ కీ ఒకటి అండ్ పోస్టింగ్ కీస్, ఈ రెండు నోట్ చేసుకోండి, రేపు చెప్తాను ఇవి. అర్థమైందా లేదా క్లియర్గా అందరికి? కోటి గారు థ్యాంక్ యూ సో మచ్. పాపం డైలీ స్క్రీన్ షేర్ చేస్తున్నారు కదా. కోటి గారు చేయబట్టి నేనే స్క్రీన్ షేర్ చేసి చెప్పాలనుకోండి, ఏమవుతుంది? నాకు ఒకవైపు టైప్ చేసుకోవాలి, ఒకవైపు చాలా కేర్ఫుల్గా రెండు వైపులా చూసి చెప్పాలి, ప్రాబ్లం అవుతుంది. సో ఆయనతో చేస్తుంటే ఏమవుతుందంటే నాకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా అవుతుంది. 1 అవర్లో చెప్పేది హాఫ్ అన్ అవర్లో చెప్పచ్చు. డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను, చదవండి. మీకు ఇంటర్వ్యూలో ఇవే వస్తాయండి, 90% ఇవే వస్తాయి. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ ఏంటి నోట్ చేసుకో, సిలబస్ కాపీ నోట్ చేయండి. షార్ట్ కీ ఒకటి అండ్ పోస్టింగ్ కీస్. డౌట్ సార్. చెప్పండి సరే, మరి మిగతా అన్నిటిలో నెంబర్ రేంజ్ ఎర్రర్స్ వస్తాయి కదా సార్? ఇప్పుడు 25 కలుస్తాం కదా సార్ మనం. మార్చుకోవడమేనండి. నెంబర్ రేంజ్ అనేది మార్చాలి, ఇయర్ చేంజ్ అవుతుంది కదా, మార్చుకోవాలి. నంబర్ రేంజ్ క్రియేషన్ అనేది ఈ రెండింగ్ యాక్టివిటీ అంటారు. ఈ రోజు యాక్చువల్ గా అన్నిటికీ కూడా నంబర్ రేంజ్ అనేది మార్చుకోవాలి. సో మార్చిన దాన్ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతుంది. ఓకే సార్, కంపల్సరీ అన్నిటిని మార్చుకోవాల్సింది. మనకి ఎర్రర్ వచ్చినప్పుడు చేసేద్దాం. మన ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంటుంది కదా, అప్పుడు చేద్దాం. సరే, ఓకే. ఫస్ట్ ఒకసారి మార్చామంటే ఇంకా మళ్ళీ రాదు కదా. మన దగ్గర మనం ఎన్ని డాక్యుమెంట్స్ ఉపయోగిస్తున్నాము? ఒక 6 to 7 డాక్యుమెంట్స్ ఉపయోగిస్తున్నాం. ఆ డాక్యుమెంట్ ఎర్రర్ వచ్చినప్పుడు చేసేస్తాం, ఆటోమేటిక్ తర్వాత కనిపించదు ఎర్రర్. ఓకే, షార్ట్ కీ ఒకటి చేస్తున్నాం. తర్వాత చూడండి, షార్ట్ కీ ఒకటి, ఇంకోటి ఏంటి, షార్ట్ కీ ఒకటి, ఇంకోటి ఏంటి, పోస్టింగ్ కీస్. ఆ రెండు కూడా రేపు డిస్కస్ చేద్దాం, సింపుల్ గా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ. నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయలేదు మీకు, యాక్చువల్గా ఇంతకుముందు వెంటనే చేసేసామని 10 days లో. మీకు ఎందుకని చేయలేదు, నేను చేసేస్తాను. మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీకు నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. ఆ గ్రూప్ తోటి జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే.